మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండరు సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం. 12 కిలోలు కాకుండా 10 కిలోలు ఏదో చేయాలి అని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. లేదు, నిజంగానే సప్లై లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజానికి ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టి ఇబ్బంది పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలను రెండు ప్రభుత్వాలు కలిపి గోసబుచ్చుకుంటా ఉన్నాయి. అటు కేంద్రము ఇటు రాష్ట్రము ఇద్దరు కూడా ఈ విషయంలో స్పష్టమైన సమాధానం చెప్పాలి. ప్రజల్లో విశ్వాసం నింపాలి. ప్రజల్లో ఒక భరోసా నింపి ఏ రకమైన ఇబ్బంది కాకుండా అవసరమైతే మరి వారికి ఉండే దౌత్య వ్యవహారాల శాఖ ద్వారా మరి అవసరమైతే ఇతర దేశాలతో మాట్లాడి ఇరాన్లో ఇబ్బంది ఉంటే మరో చోట మాట్లాడి తెప్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇందాక నేను చెప్పినట్టు ఆంబోతుల కొట్లాటలో లేగలు బలైనట్టు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు ఉన్నాయి. అంతెందుకు మా ఇంట్లో అక్కడ ఇక్కడ చెప్పేది కూడా కాదు, మా ఇంట్లో నా వైఫే అడిగింది, యుద్ధంతో ఇంక సిలిండర్లు దొరకవంట కదా, తెప్పించుకోవాలంట కదా అని చెప్పి అడిగే పరిస్థితి. అంటే ఇవాళ ప్రతి ఇంట్లో ఇది ఒక చర్చగా మారిపోయింది, చర్చనీయాంశంగా మారిపోయింది. కాబట్టి ఈ విషయంలో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వివరణ ఇచ్చి మరి కేంద్రంలో రాష్ట్రంలో కొరత లేకుండా చూడాలని, వెంటనే ఈ విషయంలో ఒక సకారాత్మకమైన వైఖరి ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అబద్ధాలు చెప్తా ఉన్నారు, కొరత లేదని వారు, సప్లై లేదని వీరు, మధ్యలో నలిగిపోతున్నది ప్రజలు. కాబట్టి వెంటనే ఈ విషయంలో వివరణాత్మకంగా చెప్పాలని చెప్పి శాసనసభ వేదికగా ఇవాళ అడ్జర్న్మెంట్ మోషన్ వాయిదా తీర్మానం ఇచ్చాము. చర్చకు పట్టుబడతాము. ప్రభుత్వం స్పందిస్తే మంచిది, స్పందించకపోతే తప్పకుండా ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.